శ్రీ వెంకటేశ్వర స్వామివారు చరిత్ర. తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు. ఈయన చరిత్ర అనేక పురాణాలు, ఇతిహాసాలలో ప్రస్తావించబడింది. సృష్టికి మూలమైన త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు గొప్పవారో పరీక్షించడానికి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లినాడు. శాంత స్వభావం కల విష్ణువు ఆ మహర్షిని క్షమించి ఆయన పాదాలను నొక్కి సేవించాడు. విష్ణువు తన పట్ల చూపిన ఈ నిర్లక్ష్యానికి, అంటే తనను నిలవరించకపోవడానికి కోపించిన లక్ష్మీదేవి తన భర్తను విడిచిపెట్టి భూలోకానికి చేరుకుంది. లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్లిన దుఃఖత్వ విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి మానవ రూపంలో ఆమెను వెతుకుతూ భూమిపైకి వచ్చి ప్రస్తుతం తిరుమల ఉన్న శేషాచలం, శ్రీనివాస పర్వతం, కొండలపై తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. శ్రీనివాసుడిగా అవతారం తరువాత విష్ణువు స్వామిగా తిరుమల కొండల చుట్టూ తిరుగుతూ గోవులను మేపుతూ ఆ ప్రాంతంలో నివసించే వకులాదేవి అనే భక్తురాలి ఆశ్రమం చేరాడు. వకులాదేవిని తన తల్లిగా భావించి ఆమె వద్దే పెరిగాడు. అప్పుడు ఆయనకు శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. పద్మావతి అమ్మవారితో వివాహం. ఒకరోజు శ్రీనివాసుడు అడవిలో వేటాడుతుండగా ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీ దేవిని చూసి ప్రేమించాడు. లక్ష్మీదేవి అంశ అయిన పద్మావతిని వివాహం చేసుకోవాలని శ్రీనివాసుడు నిర్ణయించుకున్నాడు. అప్పు కోసం కుబేరుని సహాయం, శ్రీనివాసుడు రాజకుమార్తె అయిన పద్మావతిని వివాహం చేసుకోవడానికి, వైభవంగా పెళ్లి జరిపించడానికి ధనం అవసరమైంది. అందుకోసం ఆయన కుబేరుడి వద్ద భారీగా అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును కలియుగం పంతమయ్యే వరకు వడ్డీతో సహా చెల్లిస్తానని శ్రీనివాసుడు మాటిచ్చాడు. అందుకే నేటికీ భక్తులు వెంకటేశ్వర స్వామికి కానుకలు సమర్పించుకోవడం జరుగుతుంది. వడ్డీ చెల్లింపులో తమ వంతు సాయంగా స్వామి శాశ్వతంగా కొండపై వెలయడం, అమ్మ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీదేవి తిరిగి స్వామిని చేరుకుంది. స్వామి తన పూర్వరూపాన్ని ధరించి ఈ ప్రాంతంలోనే భక్తులకు అనుగ్రహమివ్వాలని నిశ్చయించుకున్నారు. తిరుమల పవిత్రమైన కొండ శిఖరంపై పలెం వలసి కలియుగంలో భక్తుల కోరికలను తీర్చే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు.